బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం. సముద్రం మింగిన రహస్య ప్రపంచం. నిశ్శబ్దమైన సముద్రం. తీరాన కూర్చొని చూస్తే అది శాంతంగా కనిపిస్తుంది. కానీ అదే సముద్రం లోపల ఒక అంధకారం ఉంది. అది శాంతంగా కనిపించవచ్చు, కానీ దాని లోతుల్లో చరిత్ర మింగిన రహస్యాలు దాగి ఉన్నాయి. కొంతమంది చెబుతారు ఆ ప్రదేశంలో సముద్రం మనుషులను మింగేస్తుంది. కొంతమంది నవ్వుతారు, మరికొందరు భయపడతారు. కానీ ఒక్క విషయం మాత్రం సత్యం. బెర్ముడా ట్రయాంగిల్ అనే సముద్ర ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం. ద ట్రయాంగిల్ ఆఫ్ ఫియర్. అమెరికా తూర్పు తీరంలో 3 బిందువులు ఒక త్రిభుజంలో ఏర్పడతాయి. మియామి, బెర్ముడా, రీకో. ఈ 3 బిందువుల మధ్య ఉన్న సముద్ర ప్రాంతాన్నే ప్రపంచం బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తుంది. ఇది కేవలం నీటి విస్తారమే కాదు, ఇది భయం, ఆసక్తి మరియు రహస్యాల మేళవింపు. 1918లో యుఎస్ఎస్ సైక్లాప్స్ అనే అమెరికన్ నౌక 309 మంది సిబ్బందితో ఈ ప్రాంతం గుండా వెళ్ళింది. మరుసటి రోజు అది కనపడలేదు. ఎటువంటి సిగ్నల్ లేదు, ఎటువంటి శిథిలాలు లేవు. తర్వాత 1945లో ఫ్లైట్ 19 అనే నేవీ బాంబర్ స్క్వాడ్రన్ ట్రైనింగ్ ఫ్లైట్ కోసం బయలుదేరింది. 5 విమానాలు ఒక్కటి కూడా తిరిగి రాలేదు. వీటిని వెతకడానికి పంపిన రక్షణ విమానం కూడా మాయమైంది. ఎందుకు? ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ రీజన్, వాతావరణం. బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్రాంతం గల్ఫ్ స్ట్రీమ్ ఓషన్ కరెంట్ అనే ప్రబలమైన సముద్ర ప్రవాహం గుండా వెళ్తుంది. ఈ ప్రవాహం వలన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక్క క్షణం సూర్యకాంతి, తరువాత భారీ మేఘాలు, తర్వాత సుడిగాలులు, మెరుపులు, వర్షాలు. నౌకలు మరియు విమానాలు ఈ మార్పులను అంచనా వేయలేకపోతాయి. రోగ్యూ వేవ్స్. ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తులో వచ్చే అలలు నౌకలను ఒక్క క్షణంలో ముంచేస్తాయి. సముద్రం శాంతంగా కనిపిస్తుంది, కానీ అది ఒక యోధుడు. The first reason is extreme weather and sudden atmospheric changes. Second reason, magnetic variation and compass deviation. చాలామంది పైలట్లు చెప్పారు ఆ ప్రాంతంలో కంపాస్ అనేది స్ట్రైట్గా ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ భూమిపై ఉన్న కొద్ది ప్రాంతాల్లో ఒకటి. ఎక్కడైతే ట్రూ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ నార్త్ ఒకే చోట అలైన్ అవుతాయో దీనివలన ఇది జరుగుద్ది. నావిగేషన్ అనేది గందరగోళం వస్తుంది. పాతకాలంలో పైలట్లు, నావికులు కంపాస్ పైనే ఆధారపడేవారు. దారి తప్పి సముద్రంలో కనుమరుగయ్యేవారు. సో ద సెకండ్ రీజన్ ఈజ్ మ్యాగ్నెటిక్ వేరియేషన్ అండ్ కంపాస్ డీవియేషన్. రీజన్ 3, మీథేన్ గ్యాస్ రిలీజ్ రెడ్యూసింగ్ వాటర్. సముద్రం అడుగున మిలియన్ల సంవత్సరాలుగా మీథేన్ హైడ్రేట్ అనే వాయువు స్రవిస్తుంది. అది ఒకే చోట ఎక్కువగా పేరుకుపోతే ఒక్కసారిగా పేలిపోతుంది. అప్పుడు నీటి సాంద్రత తగ్గిపోతుంది. నౌక తేలడం ఆగిపోతుంది. ఒక్క క్షణంలో కిందకి మునిగిపోతుంది. చుట్టూ ఎలాంటి ఆధారాలు మిగలవు. అది పేలుడు కాదు, అది నిశ్శబ్ద మరణం. రీజన్ 4, ఎలక్ట్రోమాగ్నెటిక్ వోర్టెక్స్ థియరీ. కొంతమంది పైలట్లు చెప్తారు విమానంలో అన్నీ ఆగిపోయాయి. రాడార్, రేడియో, లైట్లు ఏదీ పనిచేయలేదు. శాస్త్రవేత్తలు అంటారు భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ప్రాంతంలో తరచుగా మారుతుంది. దీనివలన ఎలక్ట్రిక్ ఫాగ్ అనే ఆవిరి మేఘం ఏర్పడుతుంది. ఆ ఫాగ్లోకి విమానం వెళ్తే సిగ్నల్ లాస్, రాడార్ ఫెయిల్యూర్ మరియు విజిబిలిటీ 0 అవుతుంది. రీజన్ 5, ఏలియన్ బేస్ థియరీ. కొంతమంది యుఎఫ్ఓ పరిశోధకులు చెబుతారు బెర్ముడా ట్రయాంగిల్ కింద ఒక ఏలియన్ బేస్ ఉంది. వారేం చెబుతారంటే సముద్రం లోపల కాంతులు కనబడతాయి, వేగంగా కదిలే ఆబ్జెక్టులు, సముద్రం కింద యాంత్రిక శబ్దాలు. ప్రామాణిక ఆధారాలు ఏమీ లేవు, కానీ భయం మనుషుల ఊహాశక్తిని పెంచుతుంది. నిజం మరియు భయం మధ్య రేఖ ఇప్పుడు మసకబారింది. సో రీజన్ నెంబర్ 5, నో ఎవిడెన్స్ బట్ హై ఇమాజినేషన్ అండ్ మైత్ క్రియేషన్. రీజన్ 6, టైమ్ డిస్టార్షన్ థియరీ.
తన విమానం క్లౌడ్ టన్నెల్లోకి ప్రవేశించిందట. కొన్ని నిమిషాల్లో బయటికి వచ్చేసరికి తన 30 నిమిషాల ముందే మియామి చేరిపోయాడు. అతని ఇంధనం తక్కువ కాలేదు, రాడార్లో రికార్డు లేదు. అతను చెబుతాడు టైం స్కిప్డ్. శాస్త్రవేత్తలు అంటారు ఇది టైం ట్రావెల్ కాదు, బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఇన్స్ట్రుమెంట్స్ గందరగోళం అయ్యాయని. రీజన్ 7, హ్యూమన్ ఎర్రర్ అండ్ ఫియర్. ఎక్కువ శాతం ప్రమాదాలు మనిషి తప్పిదం వల్లనే జరిగాయి. వాతావరణం చెక్ చేయకపోవడం, నావిగేషన్లో పొరపాట్లు లేదా పరికరాలు పనిచేయకపోవడం. కానీ భయం అన్నది ఈ కథలకు జీవం ఇచ్చింది. మీడియా ఆ కథలను పెద్దవిగా మార్చింది. రహస్యం ఎప్పుడు ప్రకృతిలో ఉండదు, కొన్నిసార్లు మన భయంలో ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్లో అసాధారణమైన మ్యాగ్నెటిక్ ప్రభావాలు లేవు. యుఎస్ నేవీ కూడా చెప్తుంది ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ హియర్ ఈజ్ నాట్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ ఓషన్ రీజియన్. అంటే ఇది శాస్త్రీయంగా అసాధారణం కాదు, కానీ మన ఊహల్లో మాత్రం ఇది అద్భుతం. బెర్ముడా ట్రయాంగిల్ ఒక సముద్ర ప్రాంతం మాత్రమే కాదు, ఇది మనిషి భయానికి అద్దం. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ కుతూహలం మనల్ని ముందుకు నడిపిస్తుంది. శాస్త్రం ఇంకా అన్ని సమాధానాలు చెప్పకపోవచ్చు, కానీ ప్రతి రీజన్ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ రహస్యం మనల్ని మింగలేదు, మన ప్రశ్నలను మేల్కొలిపింది. సముద్రం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో చెబుతుంది. నిజం ఇంకా లోతుల్లో దాగి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ కేవలం రహస్యం కాదు, అది మనిషి అజ్ఞానానికి, భయానికి మరియు ఆశ్చర్యానికి రూపం. మనం అడిగే ప్రతి రీజన్ మనల్ని సత్యానికి దగ్గర చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.